కార్తీక మాస ప్రథమ ఇందువార సోమవార శుభాకాంక్షలు భక్త మహాశయులందరికీ కూడా, వీక్షిస్తున్న వారికి, ఇక్కడ హోమంలో పాల్గొన్న వారందరికీ కూడా కార్తీక మాసం సందర్భంగా మాసో కార్తీక, కార్తీక మాసానికి మించిన మాసం మరొకటి లేదు అని చెప్పని శాస్త్రోక్తి. ఇటువంటి కార్తీక మాసంలో మనం చేసే హోమమైనా, మనం చేసే దానమైనా, మనం చేసే పూజాకృతువు ఏదైనా సరే విశేషమైనటువంటి అక్షయ ఫలాన్ని ఇస్తుంది అని చెప్పని శాస్త్రోక్తి. అటువంటి కార్తీక మాసంలో శివకేశవులకు, శక్తికి, సమస్త దేవతామూర్తులకు విశేషమైనటువంటి ఇటువంటి మాసాన, కార్తీక మాసాన, అందులో సోమవారం ఇందువాసరం, వాసరే ఇందువాసర అని శాస్త్రం. ఇందువాసరం పరమశివుడు పిలిస్తే పలికేటువంటి ఇటువంటి రోజున ఇవాళ రుద్రహోమం, శ్రీ మహాసుదర్శన హోమం, అలాగే రాహు కేతువుకు సంబంధించినటువంటి సంతాన సుబ్రహ్మణ్య స్వామి హోమములు ఇత్యాది కార్యక్రమాలు అన్నీ కూడా ఇవాళ చేసుకోవడం. అందులో ఈ రోజున సోమవారం కోటి దీపోత్సవంలో సోమవారం కలిసి రావడం కూడా చాలా ప్రస్ఫుటమైనటువంటి విశేషంగా మనం భావించుకోవచ్చు. అందులో ఇప్పుడు మనం ఉచ్చరించినది గణపతి తాళం. తాళాల్లోకెల్లా విశేషమైనటువంటి తాళం గణపతి తాళం. గణపతి తాళం అంటే ఏమిటంటే, గణపతిని విశేషంగా నేత్రపర్వంగా సంతోషపరిచేటువంటి తాళం గణపతి తాళం. గణపతి తాళం వేస్తే ఒక గణపతే కాదు, ఒక ముక్కోటి దేవతలు కూడా తరిస్తారు అని చెప్పని శాస్త్రోక్తి. ఈ గణపతి తాళం మేము ఉచ్చరించడం, దాన్ని సభులంతా తిలకించడం అంతా కూడా మా పూర్వజన్మ సుకృతంగా మేము భావిస్తాము. జై శ్రీరామ్. అంటే స్వామి, ఈ సందర్భంగా ఎప్పుడు కూడా హోమం చేసేటప్పుడు మీరు స్వాహ అంటున్నారు, మమ్మల్ని కూడా అనమంటున్నారు కదా, సో దానికి గల రీజన్ ఏంటి? అగ్నిదేవుడికి స్వాహాదేవి, స్వధాదేవి అనే ఇద్దరు ధర్మపత్నులు, భార్యలు ఉంటారండి. స్వాహాదేవి శుభకార్యాలకు మాత్రమే పలుకుతుంది, స్వాహాదేవి. స్వధాదేవి అశుభ కార్యక్రమాలకు, అపర కార్యక్రమాలకు మాత్రమే పలుకుతుంది. ఈ సృష్టిలో జననం మరణం సహజం. జనించినవాడు మరణించక తప్పదు, మరణించినవాడు జనించక తప్పదు. అది మనం చెప్పింది కాదు, జగద్గురుడు శ్రీకృష్ణ పరమాత్మల వారు బోధించినది. కనుక ఈ శుభ కార్యక్రమాలు శుభం పరంపర అని చెప్పంటాం. శుభ కార్యక్రమాల పరంపర మనకు ముందుకు సాగుతూ ఉంటే వంశం వృద్ధి చెందుతూ ఉంటుంది, గోత్రం వృద్ధి చెందుతూ ఉంటుంది. అలా అగ్నిదేవుడు భార్య స్వాహాదేవి అవడం వల్ల స్వాహ అనంగానే, ఆ స్వాహాదేవి పేరు వినగానే వారు పరవశించిపోతారట. పరవశించిపోయి అని నోరు తెరుస్తారు. అలా నోరు తెరిచినప్పుడు మాత్రమే మనం ద్రవ్యం వేసామంటే ఆ ద్రవ్యాన్ని కానీ ఆజ్యాన్ని కానీ వారు స్వీకరించి మన కోరుకున్న కోరికల్ని ఖచ్చితంగా నెరవేరుస్తారు. ఖచ్చితంగా ఇంకొక జన్మ అనేది లేకుండా కైలాసంలో కానీ వైకుంఠంలో కానీ విష్ణు సాయుధ్యాన్ని పొందేటువంటి అవకాశాన్ని మనకు కలిగిస్తారు అగ్నిదేవుడు. అగ్నిదేవుడు అనేవాడు ఒక వారధిలాగా ఉంటారట. మన కులదేవతకు మధ్య, మన కులదేవత ఈశ్వరుడే ఉన్నాడు, ఈశ్వరుడికి మనకి మధ్య ఒక వారధిలాగా ఉంటారట. ఆ వారధి ఎవరయ్యా అంటే అగ్నిదేవుడు. అగ్నికి మనం సమర్పిస్తే అది నేరుగా ఎవరికి వెళ్తుంది? ఈశ్వరుడికి వెళ్తుంది. అది అగ్నిదేవుడి యొక్క తత్వం. అందుకే స్వాహ అన్నప్పుడు మాత్రమే మనం ద్రవ్యం వేయాలి. అశుభ కార్యాల్లో స్వధా అనగానే ద్రవ్యం వేస్తుంటాం. మరి ఇదం నమమ అని అనడానికి, అంటే మమ్మల్ని అలా అనుకోమంటున్నారు కదా, దానికి రీజన్స్? ఇదం నమమ అంటే ఈ ద్రవ్యం నాది కాదు స్వామి మీది, ఈ శరీరం నాది కాదు స్వామి నీది. అర్పణ భావంలో ఉంటే వారు సంతోషిస్తారు. అందుకే ఇదం నమమ అని చెప్పంటాం. థ్యాంక్ యూ స్వామి, చాలా చక్కగా వివరించారు. అలాగే మనతో పాటు నాయుడు గారు ఉన్నారు. ఆయన మనకి ప్రతి దాంట్లో కూడా ఏదైతే ఈ నకులేశ్వరి సిద్ధిపీఠంలో దేవస్థానం నుండి తప్పకుండా స్వామి, అయితే ఆయన సహకరిస్తూ వీళ్ళందరికీ కూడా అన్నదాన కార్యక్రమాలలో కూడా ఆయన వంతు సహాయ సహకారాలను ఆయన అందిస్తున్నారని ఇంతవరకు కూడా ఇక్కడున్న టీం మెంబర్స్ అందరూ కూడా చెప్పడం జరిగింది. మరి ఒకసారి ఆయనతో కూడా మాట్లాడి తెలుసుకుందాము. ఇక మీద ఈ 2 రోజులు ఆయన సహాయ సహకారాలు ఈ నకులేశ్వరి దేవి సిద్ధిపీఠం టీం మెంబర్స్కి ఎలా ఉండబోతున్నాయి ఏంటి అనేది కూడా. నమస్కారం. నమస్తే సార్, ఇప్పటి వరకు కూడా మేము టీం మెంబర్స్తో మాట్లాడడం జరిగింది. వాళ్ళు చెప్పారు
ఆయన తరపు నుండి మాకు చాలా సహాయ సహకారాలు అందుతున్నాయి. ఈ కార్యక్రమం ఇంత అంగరంగ వైభవంగా జరగడానికి ఆయన కూడా వన్ ఆఫ్ ది రీజన్ అని చెప్పడం జరిగింది. మరైతే ఈ అన్నదాన కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా ఇంత గ్రాండ్గా జరుగుతున్నాయంటే ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా ఇందులో పాత్రులనే చెప్పాలి. అందులో మీ పాత్ర కొంత ఎక్కువగా ఉందని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఇంకపోతే ఇంకా ఈరోజు మళ్ళీ రేపు కూడా ఈ కార్యక్రమాలు ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు కూడా ఏదైతే 2000 మందికి 3000 మందికి భోజనం అందుతుంది. మరి మీ సహాయ సహకారాలతో ఇంకా ఎంతమందికి ఈ రెండు రోజుల్లో భోజనం అందించారు? ఎంతమంది కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కోటి దీపోత్సవ కార్యక్రమం అనేటువంటిది చాలా గొప్ప కార్యక్రమం, చాలా గొప్పది. మనం అయ్యవారు ఇందాక చెప్పినట్లుగా ఇది కలియుగంలో తెలిసి తెలియక చాలామంది తప్పులు చేస్తూ ఉంటారు. అయితే హిందూ సాంప్రదాయంలో అతి సులువుగా ఆ తప్పులకి పరిష్కార మార్గాలు పూర్వీకుల నుంచి మన శాస్త్రాల నుంచి చాలా ఉన్నాయి. దాంట్లో భాగంగానే ప్రతిరోజు కూడా మనం బయటికి వెళ్ళేటప్పుడు ఏదో పని మీద వెళ్ళాల్సి వస్తుంది. బిజినెస్ కావచ్చు, ఉద్యోగం రీత్యా కావచ్చు, ఎక్కడికైనా మనం బయటికి వెళ్ళేటప్పుడు ఉదయాన్నే లేచి 5 నుంచి 6 గంటల మధ్య ఎవరైతే దీపారాధన చేసి బయటికి వెళ్తారో వాళ్ళకి ఆ కార్యక్రమాలు ఈజీగా జరుగుతాయి. అలా కానప్పుడు కనీసం ఈ 12 మాసాల్లో ఏదైతే ఈ కార్తీక మాసం ఉందో చాలా విశిష్టమైనది. ఈ నెలలోనైనా కనీసం ఉదయాన్నే లేచి ఈ 5 నుంచి 6 మధ్య దీపారాధన చేస్తే కూడా చాలా ఫలితం కలుగుతుంది. వాళ్ళ కష్టాలు తొలగిపోతాయి. వాళ్ళు ఏదైతే అనుకుంటారో అవన్నీ కూడా నెరవేరే అవకాశాలు ఉన్నాయి. అలాగ కూడా కానప్పుడు కనీసం ఈ 4 సోమవారాలు చేస్తే కూడా చాలా మంచి ఫలితం జరుగుతుంది. అది కూడా కానప్పుడు కనీసం ఏదైనా ఒకరోజు ఈ కార్తీక మాసంలో కనీసం ఒక ఉదయం కానీ ఒక సాయంత్రం పూట కానీ ఒక దీపారాధన చేస్తే కూడా ఆ కైలాసంలో నన్ను శివుడు చాలా పరవశించి అన్ని కష్టాలు తొలగించి వాళ్ళకి సకల ఐశ్వర్యాలు కలుగు చేస్తారట. ఇవన్నీ కూడా మన పూర్వీకుల నుంచి మనం తెలుసుకున్నాం. అయితే ఒకరు చేస్తే అది కొంచెం ఫలితం ఉండొచ్చు. ఇలా సామూహికంగా చాలామందితో కలిసి దీపారాధన చేయడం చాలా మహా ఉన్నతమైన ఫలితాలను ఇస్తుందని తెలుసుకున్నాం. అలాంటి ఈ కార్యక్రమం మన గాజుల రామవరంలో ఈ కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీలో మన నకులేశ్వరి స్వామి ఆ పీఠాధిపతులు ఎవరైతే నందు స్వామి ఉన్నారు, మిగతా స్వాములు ఎవరైతే ఉన్నారో ఈ టీం అందరిని కూడా మనం నిజంగా అభినందించాలి. ఇంత గొప్ప కార్యక్రమం మన దగ్గర జరగడం చాలా సంతోషకరం. అలాగే దీనికి సహకరించినటువంటి ఎవరైతే ల్యాండ్ ఓనర్స్ ఉన్నారు, భక్తులు ఉన్నారు, అండ్ దీనికి డొనేషన్ చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి, వాళ్ళు అభినందించాలి. అలాగే మీరు అన్నట్టుగా నేను ఒక చిన్న వ్యక్తిని, నేను అంత పెద్ద వ్యక్తిని కాకపోవచ్చు, బట్ నాకు తోచినంత సహాయం నేను కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నాను. ఇంకా కూడా రానున్న కాలంలో అయ్యవారు చెప్పినట్టుగా ఇక్కడ ప్రపంచంలో ఎక్కడా లేదు నక్షత్రాలకి టెంపుల్ అయినటువంటి చాలా నాకు నిజంగా ఐ వాజ్ ఫెల్ట్ వెరీ హ్యాపీ. నక్షత్రాలకు కూడా టెంపుల్ మనం ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసుకోబోతున్నాము అంటే అది చాలా 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 అది మంచి కార్యక్రమం. ఇది ప్రపంచంలోకెల్లా అది ఫస్ట్ ప్లేస్ ఏదంటే మన గాజుల రామవరం కావచ్చు. సో దాని గురించి కూడా నేను నా వంతు సహకారం డెఫినెట్గా నేను స్వాతి నక్షత్రం కాబట్టి నా నక్షత్రానికి సంబంధించినటువంటి ఖర్చు ఏదైతే ఉందో ఆ విగ్రహానికి కావచ్చు, లేకపోతే దాన్ని నిర్మించడానికి అయ్యే ఖర్చు ఖచ్చితంగా అదంతా కూడా నాదే అవుతుంది. సో అది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే రానున్న కాలంలో ఇలాంటి కార్యక్రమాలు ఏవి చేసినా కూడా డెఫినెట్గా ఐఎమ్ వన్ ఆఫ్ దట్. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ అండి. చాలా సంతోషంగా ఉంది సార్. మీ తరపు నుండి ఇలాంటి వాళ్ళకి ఇది ఒక ధైర్యం అని చెప్పుకోవచ్చు. నకులేశ్వరి సిద్ధిపీఠం టీం ఎవరైతున్నారో వాళ్ళందరికీ కూడా మీలా అందరూ కూడా ఇక్కడ ఎవరైతే డోనర్స్ ఉన్నారో ఇప్పటి వరకు వాళ్ళకి ప్రతి దానికి సహకరించిన ఎవరైతే దాతలు ఉన్నారో నిజంగా వాళ్ళందరికీ కూడా మా ప్రైమ్9 ఛానల్ తరపున అలాగే నకులేశ్వరి సిద్ధిపీఠం టీం మెంబర్స్ తరపున కూడా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము మేము. అలాగే
మనతో పాటు ఇంకా చాలామంది వాలంటీర్స్ ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాము. నమస్తే అండి. నమస్తే మీ అండి. పేరు? నా పేరు అశ్విని. అశ్విని గారు ఎక్కడి నుండి వచ్చారు? మేము ఇక్కడ వాసవి కన్యకా పరమేశ్వర ఆర్యవైశ్య సంఘం నుంచి వచ్చాం, గాజుల రామారం. ఓకే. సో మీ అంతటా మీరు స్వచ్ఛందంగా వచ్చి స్వామివారికి సేవ చేసుకోవాలనే ఉద్దేశంతో ముందుకు వచ్చి ఇలాంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం మా అందరికీ నిజంగా సంతోషంగా ఉంది. మిమ్మల్ని చూసి ఇంకా చాలామంది రావాలని కోరుకుంటున్నాము స్వచ్ఛందంగా. పోయినసారి కూడా మేము చేసాం, పోయిన సంవత్సరం కూడా అలాగే మమ్మల్ని చూసి చాలా మంది ఇన్స్పైర్ అయ్యి మళ్ళీ వచ్చారు ఇక్కడికి. ఈ సేవ చేసుకోవడానికి మాకు అవకాశం ఇచ్చిన నందుపంతులు గారికి, శ్రీ నకులేశ్వరి సిద్ధిపీఠం వారికి చాలా ధన్యవాదాలండి. ఇంకా మా గాజుల రామారం ఇంకా డెవలప్ అవ్వాలని, ఇట్లాంటి కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు చాలా ఎన్నో చేసుకొని అందరికీ ఆదర్శంగా ఉండాలని మేము అనుకుంటున్నామండి. థ్యాంక్ యూ అండి. జై వాసవి. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మనతో పాటు గురువు గారు సుధాకర్ శర్మ గారు కూడా ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడి అసలు మామూలుగా కార్తీక మాసం అంటేనే ఎంతో విశిష్టత కలిగిన మాసం. అందులో కార్తీక మాసంలో వచ్చే సోమవారం ఏదైతే ఉందో దానికి ఇంకా ప్రత్యేకమైన ఒక స్థానం ఉంటుంది. సో దాని గురించి కూడా మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. చెప్పండి మేడం. సార్, స్వామి, కార్తీక మాసం అంటేనే చాలా పవిత్రతతో కూడుకున్న మాసం. ఈ మాసంలో శివకేశవుల ఆరాధన అనేది చాలా గొప్పదని చెప్పుకుంటారు. మరైతే ఈ మాసంలో వచ్చే సోమవారాలు ఏవైతే ఉన్నాయో వాటికి ప్రత్యేక స్థానాలు కూడా ఉంటాయని చెప్పుకుంటారు. సో అసలు సోమవారానికి వచ్చే విశిష్టత ఏంటి? ఈ కార్తీక మాసం ఉండే సోమవారాల్లో కొంత భక్తులందరూ కూడా ఉపవాసం చేస్తారు చాలామంది. అంటే ఒక పూట భోజనం, రాత్రికి అంటే మధ్యాహ్నం పూట భోజనం చేసేసి ఉదయం మొత్తం కూడా ఏమీ తినకుండా ఉండి సాయంకాలం సమయంలో అందరూ కూడా చక్కగా కూడా దీపాలు వెలిగించుకొని ఇంట్లో దీపారాధనలు చేసుకొని, దీపాలు వెలిగించిన తర్వాత ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత అందరూ కూడా భోజనం చేస్తారు. ఆ విధంగా ప్రతి సోమవారాలు కూడా అలాగ ఉంటాయి. అందరూ కూడా ఎవరి ప్రజలు వాళ్ళు, ఎవరి భక్తులు వాళ్ళంతా కూడా వాళ్ళ దగ్గరలో ఉండే శివాలయాలకు వెళ్ళి చక్కగా కూడా లోపల అభిషేకాలు, తర్వాత దైవ దర్శనాలు అన్ని చక్కగా చేసుకుంటారు. నదీ తీరంలో ఉన్నవాళ్ళు కొంతమంది కృష్ణా స్నానాలు కానీ, గంగా స్నానాలు కానీ, ఎవరైనా స్నానాలు కూడా చేస్తారు. ఆ విధంగా అక్కడి నుంచి కూడా నీళ్లు తెచ్చి స్వామివారికి అభిషేకం చేసుకుంటారు. ఆ విధంగా పూజలు జరుగుతూ ఉంటాయి కొన్ని కూడా. మాకు గుంటూరు జిల్లా, పల్నాడు జిల్లాలో దైద గ్రామంలో బిల్వం ఒక క్షేత్రం ఒకటి ఉందన్నమాట, ప్రజాక్షేత్రం. ఆ క్షేత్రంలో కూడా అందరూ ఆయన గంగా పర్వత అమరలింగేశ్వర స్వామి ఆయన గుహలో ఉంటాడు. ఆయన చక్కగా కూడా లోపల మనం ఒక 500 మీటర్స్ లోపలికి పోతే కానీ ఆయన కనపడ్డా. ఆయన అట్లాగే లోపలికి వెళ్ళిపోయి అందరూ జనులంతా కూడా చాలా మంచిగా ఫేమస్ అనమాట. బాగా ఆయన జనులంతా కూడా అందరూ ఆ చుట్టుపక్కలంతా వాళ్ళగాడు. ప్లస్ తెలంగాణ నుంచి కూడా చాలామంది, మిర్యాలగూడెం, నల్గొండ ఇట్లా చుట్టూ అందరూ కూడా చాలామంది కూడా ఎక్కువగా, అంటే కార్తీక మాసం కాకపోయినా మిగతా రోజుల్లో, అంటే ఒక శనివారం కానీ ఒక ఆదివారం కానీ హాలిడేస్ వీకెండ్ టైంలో కూడా జనం ఎక్కువగా కూడా అందరూ వచ్చి చక్కగా కూడా స్వామివారికి లోపలికి వెళ్ళి చక్కగా అభిషేకము, తర్వాత దర్శనం చేసుకుంటారు అందరూ చక్కగా. అక్కడ కూడా నిత్య భోజనం, ఫ్రీ భోజన సదుపాయం ఉంది చక్కగా ఉంది. అక్కడ అందరూ కూడా ఈ అభిషేకాలు చేసుకొని అన్నప్రసాదం స్వీకరించి అందరూ కూడా చక్కగా కూడా దర్శనం చేసుకొని వెళ్తూ ఉంటారు. ధన్యవాదాలు స్వామి. అలాగే మరి ఈ హోమాలు చేస్తున్నారు, అసలు హోమం ఎందుకు చేయాలనేది తెలియజేయడానికి మనతో పాటు సాహసం రంజిత్ శర్మ గురువు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి తెలుసుకుందాము. నమస్కారం గురుగారు. నమస్కారం మహాదేవ. అయితే గురుగారు, హోమం చేస్తున్నాము, ఎన్నో మంత్రాలు చదువుతున్నాం, మీరు అంటున్నారు, మాతో అనిపిస్తున్నారు. మరి అసలు హోమం అనేది ఎందుకు చేయాలి, ఏంటి? హోమము అంటే దేవతలకు భోజనం పెట్టడం. ఈ కలియుగం లోపల గడిచినటువంటి యుగాలలో, కృతాయుగంలో, త్రేతాయుగంలో, ద్వాపర యుగంలో భగవంతుడు పిలవగానే వచ్చి ఆతిథ్యాన్ని స్వీకరిస్తుండే. కలియుగం ప్రారంభమైన తర్వాత ఇంతకుముందు చెప్పినట్టుగా కలి అంటేనే పాపము. భగవంతుడి యొక్క దశమ అవతారము ప్రారంభం అవ్వలేదు దశావతారాలలో. మరి ఎప్పుడు ప్రారంభమవుతున్నది అని అంటే, ఎప్పుడైతే కలిలో పూర్తిగా వినాశకాలు ప్రారంభమవుతావో, స్త్రీ ఎప్పుడైతే వెంట్రుకలు విరబోసుకొని కార్యక్రమాలన్నీ కూడా, ఉద్యోగమే కావచ్చు, ఇంట్లో కావచ్చు, పూర్తిగా ఈ కలి నాశనం ఎప్పుడైతే ప్రారంభమవుతూ ఉంటుందో అప్పుడు కలికి భగవానుడు జన్మిస్తాడు. మరి అప్పటి వరకు యాగాది కార్యక్రమాల ద్వారా దేవతల యొక్క తృప్తి కోసము హవనాలు చేయడం జరుగుతుంది. హోమము అంటే ప్రత్యక్షంగా భగవంతుడికి భోజనం పెట్టడం. మరి హోమము ద్వారా ఎలా భోజనం పెట్టడం అనంటే, ప్రధానమైనటువంటిది
పంచభూతాలు. ఈ పంచభూతాలలో అగ్ని ప్రధానమైనటువంటిది. అగ్ని అనంటే అన్నీ దహించి వేస్తుంది. మంచి చెడు భేదము లేదు. డబ్బులు వేసినా కాలిపోతూ ఉంటుంది, నార్మల్గా కాగితం వేసినా కూడా కాలిపోతూ ఉంటుంది. మరి ఆ అగ్ని లోపలికి దేవతలను ఆవాహనము చేసి షటపాత్రతో మరి ఏ దేవతారాధన చేస్తున్నామో ఆ దేవతలను ఆవాహనం చేసి ఆవు నెయ్యితో మరి స్వాహాకారం చేయడం జరుగుతుంది. ఈ స్వాహాకారము ద్వారా భగవంతుడు ప్రత్యక్షంగా భోజనం చేసినటువంటి ఫలితం లభిస్తుంది. ప్రధానంగా చేస్తున్న హోమాలలో రుద్రహోమము, సుదర్శన హోమము, రాహు కేతు హవనాలు ఇక్కడ చేసుకోవడం జరుగుతుంది. అయితే స్వామి, హోమాలలో అన్నిటికెల్లా పవర్ఫుల్ హోమము సుదర్శన హోమము, అలాగే చండీ హోమము అని నేను ఎక్కడో చదవడం కానీ వినడం కానీ జరిగింది. మరైతే వాటికి ఉన్న పవిత్రత ఏంటంటారు? ఎందుకు ఆ హోమాలు అంత పవర్ఫుల్ అని అంటారు? ప్రధానంగా మీరంటున్నటువంటి విధంగా సుదర్శన హోమము, చండీ హోమమే పవిత్రత అన్నది ఎక్కడా కూడా లేదు. హోమము అంటేనే పవిత్రత. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పాడు ఏమని? యజ్ఞము చేయుట మానరాదు, యజ్ఞము ద్వారానే వర్షాలు, యజ్ఞము ద్వారానే పంటలు పండుతవి, యజ్ఞము ద్వారానే మనం అనుకున్నటువంటి ఫలితాలన్నీ కూడా లభిస్తాయని. యజ్ఞము అనేది ప్రకృతిలో ఒక కార్యక్రమం. మరి ప్రధానంగా ఈ హోమాలు ఎందుకు ఏర్పాటు చేయడం జరుగుతుంది అని అంటే, ఈ హోమాలు అనేది చాలా అరుదు, అంటే ఎక్కువ ఖర్చుతో కూడుకున్నటువంటి కార్యక్రమాలు కాబట్టి మేము ప్రధానంగా రుద్ర హోమము, సుదర్శన హోమము, రాహుకేతు హోమాలు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మరి రానున్న రోజుల్లో మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా కోటి దీపోత్సవం నిర్వహించాలి అనే సంకల్పం మీకుంది. అప్పుడు మేము ఏమైనా మళ్ళీ ఈ చండీ హోమం అలాంటివి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? అంటే ప్రధానంగా కోటి దీపోత్సవముతో పాటుగా మా ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే నక్షత్రాలయం. మరి ఆ నక్షత్రాలయాన్ని ఈ ప్రాంతంలో ఏర్పాటు చేద్దామనేటటువంటి ముఖ్య ఉద్దేశముతో ఈ యొక్క సంకల్పాన్ని ఏర్పాటు చేసుకున్నాము. మరి ఆ సంకల్పం అద్భుతంగా శివకేశవుల అనుగ్రహంతో సంవత్సరం లోపల ప్రారంభమవుతే మీరంటున్నట్టుగా చండీ హోమాలే కాదు, దశమహావిద్యల యొక్క హవనాలు, ఇంకా అఘోర పాశుపత హవనాలు కూడా చేయడం జరుగుతుంది. సో చూశారు కదా, ఇప్పటి వరకు కూడా సుదర్శన హోమం కానీ రుద్ర హోమం కానీ కార్యక్రమాలు మనం చూసాము. మరైతే ఇక మీద జరిగేది రాహుకేతు హోమము. యథావిధిగా ప్రతిరోజులాగానే ఈరోజు కూడా 9 గంటలకి ప్రారంభమై అలాగే 12 గంటలకి ఈ హోమాది కార్యక్రమాలు ముగియనున్నాయి. ఫస్ట్ రుద్ర హోమం కానీ, ఆ తర్వాత సుదర్శన హోమం కానీ, ఆ తర్వాత రాహుకేతు హోమం కానీ ప్రతిరోజులాగానే ఈరోజు కూడా నిర్వహించబడుతున్నాయి. మరి ఈ హోమాలన్నీ కూడా లైవ్లో చూద్దాం.